హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం టాటా మోటార్స్ యొక్క మైక్రో ఎస్యూవీ పంచ్ని అయితే తీసుకుని రావడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి ప్యూర్ ఆప్షన్ అనమాట. అంటే బేస్ వేరియంట్ ప్యూర్ తర్వాత అయితే వస్తుంది. అండ్ దీని యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 6,23,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే ఉంది. అండ్ బేస్ వేరియంట్తో కంపేర్ చేస్తే బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 5,50,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే ఉంది. సో ఓవరాల్ కనుక చూసుకుంటే మనకి 70,000 రూపీస్ ఎక్కువ. సో ఈ 70,000 రూపీస్కి ఏంటంటే మనకి సెంట్రల్ లాకింగ్ కానివ్వండి, పవర్ విండో స్విచెస్ అండ్ అదేవిధంగా ఓఆర్వీఎం కంట్రోల్స్ కూడా వస్తాయి. సో ఈ వాకర్ అండ్ రివ్యూలో మీకోసం దీని ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని కార్నర్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ రైట్, నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు ట్రైస్టార్ టాటా మోటార్స్ విశాఖపట్నం బ్రాంచ్ మరిపాలెం ఫర్ ప్రొవైడింగ్ an opportunity to review their cars. అండ్ వైజాగ్ వేర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే టాటా కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ దిస్ షోరూమ్. సో ఎక్స్టీరియర్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫ్రంట్ చూసుకోవచ్చు, మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి, బల్బ్ టైప్ హెడ్ ల్యాంప్స్. అండ్ పైన చూసుకుంటే మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ కూడా మనకి హాలోజన్ బల్బ్ అయితే వస్తుంది. దాని పక్కన చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి, ఇవి కూడా మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్. అండ్ ఫ్రంట్ గ్రిల్ కనుక చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే కనుక మనకి ట్రై ఆరో డిజైన్ అయితే వస్తుంది హార్న్ కి. అండ్ సైడ్ మనకి ఎయిర్ కర్టెన్స్ కూడా ఉన్నాయి ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్. అండ్ కింద లోవర్ బంపర్ అంతా చూసుకుంటే మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో అయితే వస్తుంది. సో మెయింటెనెన్స్ అది ఈజీగా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫంక్షనాలిటీ కూడా చూసుకున్నాం, లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఫర్ ద రేడియేటర్. కింద మనకి ఫాగ్ ల్యాంప్స్కి ప్రొవిజన్ కూడా ఉంది. సో ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ కింద అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నా టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి మనకి 185/75 సెక్షన్ 15 ఇంచ్ టైర్స్ ఇవి. అండ్ ఈ పర్టికులర్ ప్యూర్ ఆప్షన్లో మనకి వీల్ కవర్స్ అయితే ఇస్తున్నారు, చూస్తున్నారు కదా వీల్ క్యాప్స్. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నాం మనకి 187 mm అయితే ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 18.7 సెంటీమీటర్స్ అనమాట. చూసుకోవచ్చు వీల్ క్లాడింగ్ అది స్లీక్గా అయితే ఇచ్చారు, చూడడానికి బాగుంది. అండ్ సైడ్ డోర్ క్లాడింగ్ కూడా చూసుకోవచ్చు. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి అగైన్ ఫ్రంట్ బంపర్ లాగే ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో సైడ్ ఓఆర్వీఎమ్స్ వస్తున్నాయి. ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. పైన చూసుకోవచ్చు మనకి రూఫ్ మీద యాంటీనా అంటూ ఏం లేదు, ఎందుకంటే దీంట్లో మనకి మీడియా సిస్టమ్ అయితే రాదు. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే టేల్ ల్యాంప్స్ అవి చూసుకోవచ్చు, హాలోజన్ టేల్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. టాప్ ట్రిమ్స్లో మనకి ఎల్ఈడి టేల్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది డెలివరీ వెహికల్ యాక్చువల్లీ. సో దీంట్లో మనకి కొన్ని యాక్సెసరీస్ అయితే ఇన్స్టాల్ చేశారు. సో చూస్తున్నారు కదా ఇక్కడ క్రోమ్ యాక్సెంట్ అయితే వచ్చింది. ఇంకా రియర్ విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్ అంటూ ఏం రాదు, జస్ట్ ఏంటంటే మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్. టేల్ గేట్ మీద మనకి పంచ్ బ్యాడ్జింగ్. కార్నర్స్లో చూసుకోవచ్చు మనకి రిఫ్లెక్టర్స్ విత్ క్రోమ్ ఇన్సర్ట్స్. అండ్ అదేవిధంగా ఫ్రంట్ లాగే ఇక్కడ కూడా మనకి రియర్ కర్టెన్స్ ఉన్నాయి. యాజ్ స్టాండర్డ్ మనకి 2 పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తున్నాయి విత్ రివర్స్ పార్కింగ్ ల్యాంప్ ఓవర్ హియర్. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఇది పెట్రోల్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి 366 లీటర్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు సిఎన్జీ కనుక ఆప్ట్ చేసుకుంటే మనకి అరౌండ్ 200 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి హుక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది బెంచ్ సీట్ కింద అయితే ఫోల్డ్ అవుతుంది. ప్రస్తుతానికి ఇది అగైన్ డెలివరీ వెహికల్ కాబట్టి మనకి ఇక్కడ సీట్ కార్స్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. ఇంకా బూట్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్టీరియర్స్ వరకు అయితే ఇంతే. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లాట్ బ్లాక్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తున్నాయి. అండ్ డోర్ ఓపెనింగ్ అది చూసుకోవచ్చు, మనకి బాగానే వైడ్ గా ఓపెన్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఇవి పంచ్ కాబట్టి మనకి 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్ అయితే వస్తున్నాయి. సో ఎల్డర్స్కి అది ఎక్కడానికి దిగడానికి ఈజీగా అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ పర్టికులర్ ప్యూర్ ఆప్షన్లో మనకి పవర్ విండో స్విచెస్, ఓఆర్వీఎం కంట్రోల్స్ అండ్ అదేవిధంగా చైల్డ్లో కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా వస్తుంది. కీ అయితే ఇలా ఉంటుంది, ఫ్లిప్ కీ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్లాక్ కలర్ డోర్ ఓపెనర్స్. కింద చూసుకుంటే డీసెంట్లీ సైజ్ డోర్బెన్స్, పక్కన చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ మనకి స్పీకర్కి స్లాట్ అయితే ఉంది, స్పీకర్స్ అయితే రావు ఎందుకంటే మనకి మీడియా సిస్టమ్ అంటూ ఏం లేదు దీంట్లో. ఇంకా డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది ఓన్లీ రిక్లైనబుల్. ఆబ్వియస్లీ మీరు ఫ్రంట్కి బ్యాక్ అయితే పుష్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ ఇక్కడ చూసుకుంటే మనకి సీట్ కవర్స్ ఏవైతే చూస్తున్నారో ఇది యాక్సెసరీ కింద ఇన్స్టాల్ చేయడం జరిగింది. హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వస్తున్నాయి ఫర్ బోత్ ద ప్యాసింజర్స్. కింద చూసుకుంటే మనకి ప్రాపర్ డెడ్ పెడల్ కూడా ఉంది. నౌ గెటింగ్ ఇన్సైడ్ ద క్యాబిన్. డ్రైవర్ సైడ్ చూసుకుంటే మనకి ఈకో బటన్ ఉంది, ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉంది. ఒకసారి మీకు ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఇక్కడ మనకి 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్, రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీకు ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఆన్ చేసి చూపిస్తాను. సో ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అయితే ఎలా ఉంటుంది, మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. డిజిటల్ అంటే బేసిక్లీ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా డిజిటల్ డిస్ప్లే అయితే వస్తుంది, ఎల్సిడి కైండ్ ఆఫ్ డిస్ప్లే అనమాట. ఫ్యూయల్ గేజ్ కానివ్వండి, మనకి టైం, టెంపరేచర్, యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఇక్కడ మనకి ఫ్యూయల్ గేజ్ అదే అయితే ఉంటుంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. ఇంకా అలా సెంటర్లోకి వచ్చేస్తే మనకి ఏసీ వెంట్స్, ఇక్కడ మనకి హజార్డ్ ల్యాంప్, దాని ఫాలో అవుతూ మనకి క్లైమేట్ కంట్రోల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ అయితే వస్తున్నాయి, చూస్తున్నారు కదా. దాని ఫాలో అవుతూ ఇక్కడ మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. అండ్ ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 12 volts పాస్ సాకెట్, స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది, పెట్టుకోవడానికి కీస్ ఏమైనా. ఇక్కడ చూసుకుంటే మనకి స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకి పార్కింగ్ బ్రేక్,
గ్లో బాక్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి డీసెంట్ స్టోరేజ్ ఉంది. ఇన్ఫాక్ట్ మనకి అడిషనల్ స్టోరేజ్ స్పేస్ కూడా వస్తుంది. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి IRVM ఇక్కడ చూసుకోవచ్చు. సన్ వైజర్స్ లో మనకి మిర్రర్ అయితే రాదు, ఇక్కడ ఓన్లీ టికెట్ హోల్డర్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి చిన్న రీడింగ్ ల్యాంప్ అయితే ఉంది. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని ఒక రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి డోర్ ఓపెనర్స్ అయితే పైన మౌంట్ చేసి ఉన్నాయి. మనకి 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్ అయితే వస్తున్నాయి. సో ఎల్డర్ వాళ్ళు ఈజీగా కూర్చోడానికి బాగుంటుంది. డోర్ ఓపెనర్స్ అవి చూసుకోవచ్చు మనకి బ్లాక్ కలర్ డోర్ ఓపెనర్స్, పవర్ విండో స్విచెస్ అయితే వస్తున్నాయి. సైడ్ ఆమ్రెస్ట్ ఏరియా దగ్గర మనకి లైట్ గ్రే కలర్ ట్రీట్మెంట్ అయితే వస్తుంది. డోబిన్స్ అవి చూసుకోవచ్చు, చిన్న వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. అండ్ సీట్ అపాల్సరీ విషయానికి వస్తే మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తున్నాయి. బేసిక్ గా ఇది యాక్సరైజ్డ్ వర్షన్ కాబట్టి మనకి ఇక్కడ యాక్సరీ కింద సీట్ కవర్స్ అయితే వస్తున్నాయి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్ అయితే నేను సెట్ చేసుకున్నా. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, ఫుట్ రూమ్ కానీ. మైక్రో ఎస్యూవీ అయినా సరే మనకి డీసెంట్ లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ అయితే ఉంది. అండ్ హెడ్ రూమ్ కూడా చూసుకున్నా మనకి ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే మిగిలింది. ఇంకా కన్వీనియన్స్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి మ్యాగజైన్ పాకెట్స్ అయితే ఉన్నాయి, సీట్ కవర్స్తో పాటు వస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి గ్రాబ్ రైల్స్ అయితే ఉంటున్నాయి. అదర్ దాన్ దట్ సెకండ్ బేస్ వేరియంట్ కాబట్టి మనకి పెద్ద ఫీచర్స్ అయితే ఏం లేవు. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఫ్రంట్ డాష్ బోర్డ్ లేఅవుట్ అయితే ఎలా ఉంటుంది. సో ఇంటీరియర్స్ వర్క్ అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్, సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఓనర్ ప్రైస్ అయితే చూద్దాం. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ పంచ్లో వచ్చేసి మనకి 3 cylinder 1.2 liter రెవట్రాన్ పెట్రోల్ యూనిట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 87.8 PS ఆఫ్ పవర్ అండ్ 150 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది బోత్ మనకి 5-speed మాన్యువల్ అండ్ 5-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సేఫ్టీ విషయానికి వస్తే మనకి బేస్ మోడల్ నుంచి 2 air bags అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ISOFIX మౌంట్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టు ఈ పర్టికులర్ ప్యూర్ ఆప్షన్ వచ్చేసి మనకి 6,23,000 rupees ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ 7,43,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ అరౌండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much. Drive safe and have a nice day.